2026 నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. 2026 తులారాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. ముఖ్యంగా విద్యార్థులకి, వృత్తిలో ఉన్న వారికి, వ్యాపారంలో ఉన్న వారికి, బిజినెస్ సంబంధము అంటే వ్యాపార సంబంధం, ప్రాపర్టీ సంబంధము, సంతాన సంబంధం, ఆరోగ్యము, రెమెడీస్ ఇవన్నీ కూడా చక్కగా విశ్లేషించుకుందాం. చివరి దాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. జనవరి 2026 మాసంలో ఏంటంటే ముఖ్యంగా 4 గ్రహాలు మార్పు చెందబోతున్నాయండి. 3వ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, కుజ, శుక్ర 4 గ్రహాలు కూడా చతుర్థానికి శని ఇంటికి వెళ్తున్నాయి, మకరానికి వెళ్తున్నాయండి. చాలా పాజిటివ్ థింగ్ అని చెప్పవచ్చు. అందుకే ఈ మాసంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. తులారాశి వ్యక్తులు సహజంగా శాంతి, అందం మరియు సమతుల్యతకు బ్యాలెన్సింగ్ ప్రాధాన్యత వహిస్తారండి. సింబల్ చూస్తేనే త్రాసు అక్కడ బ్యాలెన్సింగ్ అనమాట. మీరు ఎక్కడికైనా వెళ్ళినా సమన్వయం అంటే పాజిటివ్ వాతావరణం, బ్యాలెన్స్డ్ వాతావరణం సృష్టిస్తారనమాట. మీరు అలాంటి నేచర్ ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క శుక్రుడు జనవరి 13వ తేదీన ధనస్సును వదిలి ఈ యొక్క మకరానికి వెళ్తారు. అంటే మకరానికి వెళ్ళబోయే గ్రహాలు అయితే శుక్రుడు 13వ తారీఖున, అదేవిధంగా రవి 14వ తారీఖున మకర సంక్రాంతి ఆరంభమవుతుంది. సో కుజుడు 16వ తారీఖున, బుధుడు 17వ తారీఖున వెళ్ళబోతున్నారు. ఏదేమైనా కూడా ఈ మాసంలో ముఖ్యంగా చూస్తే మిమ్మల్ని మీ యొక్క వ్యక్తిగత జీవితాల మరియు అదేవిధంగా ప్రొఫెషనల్ మధ్య సమతుల్యాన్ని నిలబెడతాయని చెప్పవచ్చు. మీ యొక్క రాశికి అధిపతి ఎవరయ్యారంటే ఈ యొక్క తులా రాశికి సంబంధించి శుక్రుడు 3వ స్థానంలో 4వ స్థానానికి మిత్రస్థానానికి వెళ్తున్నాడు. సరే ఏంటో శుక్రుడు అంటే ఏంటంటే మంచి కంఫర్ట్స్ అందుకోబోతున్నారు. మంచి వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం ఉంటుంది. వాహనాల కొనుగోలు కానీ, రిపేర్లు కానీ, ఇంటి సుందరీకరణ కూడా చేసుకునే అవకాశం చాలా బలంగా ఉందండి. మరి 4వ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి 4 అంటే ప్రాపర్టీనే కాదు, ఫ్యామిలీ హ్యాపీనెస్ కూడా. కొన్నిసార్లు ఈ 2వ వారం కంటే ముందు మీరు తీసుకునే నిర్ణయాలు కరెక్టా కాదా, ఇది సరైందా కాదా అనే సందిగ్ధం కాస్త ఉండొచ్చండి. కానీ మెల్లిమెల్లిగా శుక్రుడు రాశి మారిన తర్వాత నిర్ణయాల విషయంపై అనుమానాలు తొలగి మీరు తీసుకునే నిర్ణయాలు కరెక్టే అనిపించే విధంగా మీకు ఆత్మవిశ్వాసము పెరగబోతుంది. ముఖ్యంగా ఏంటంటే గురుగ్రహం ఎక్కడున్నాడయ్యా అంటే 9వ స్థానంలో ఉన్నారు. ఆయన మీకు గురు దృష్టి మంచిదండి. ఉన్న స్థానం కంటే చూపుతో మంచి ఫలితం ఇస్తూ ఉంటారు. గురుడు సహనాన్ని నేర్పిస్తూ ఉంటాడు. శుక్రుడు అందము, ఆకర్షణ ప్రసాదిస్తూ ఉంటాడు. సో ఈ 2 కలిపి వ్యక్తిత్వాన్ని బలంగా తీర్చిదిద్దాయని చెప్పవచ్చు అండి. 2వ వారం వరకు కూడా గురు శుక్రులు పరస్పరం దృష్టి పెడుతూ ఉంటారు. మరి ధన కుటుంబ విషయంలో చూస్తే ద్వితీయము ధనము, కుటుంబము అధిపతి కుజుడు. ఈ నెల సెకండ్ హాఫ్లో ఏంటంటే కుజుడికి ఉచ్చ స్థానం ఏంటంటే మకరం అండి. సో ఆ బలమైన క్షేత్రంలోకి వెళ్ళబోతున్నాడు. సో కాబట్టి ఏంటంటే